లార్డ్, ఇప్పుడున్న జనరేషన్ లో స్కూల్లో అడ్మిషన్ దొరకడం కంటే ఒక ఎమ్మెల్యే టికెట్ దొరకడం చాలా ఈజీ మెలాడ్. మినిమం 5-6 నెలలు స్కూల్ చుట్టూ తిరగాలి తెలుసా. ఉన్నవి 30 సీట్లు, అమ్మేవి 3000 అప్లికేషన్లు. ఒక్కో అప్లికేషన్ ని 3000 చొప్పున కొన్నా సీట్ దొరుకుతుందని గ్యారెంటీ. ఇంటర్వ్యూలు మాకు, పిల్లలు చదువుకోవడానికి మాకెందుకు సార్ దిక్కుమాల ఇంటర్వ్యూలు? అంటే పిల్లలు స్కూల్లో చేరాలంటే పేరెంట్ డిగ్రీలు చదువుతారు సార్, అది మ్యాండేటరీయా? అక్కడ మ్యారేజ్ చేసి ముందుకెళ్తే అడ్మిషన్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, స్కూల్ యూనిఫామ్లు, బుక్స్, ట్రిప్లు, ప్రాజెక్ట్ వర్కులు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ డే, రెడ్ డే, గ్రీన్ డే, లవ్ డే అని చెప్పి ఒక వ్యాలంటైన్స్ డే తప్ప ప్రతి డే మమ్మల్ని మిగుతూనే ఉన్నారు సార్. పిల్లలకు లైఫ్ అని చెప్పి మాకు లైఫ్ లేకుండా చేయడం ఏంటి సార్? అందుకే సార్ ఈ జనరేషన్ లో పిల్లల్ని కనాలంటే ఒక్కొక్కడి పడిపోతుంది. దానితో ప్రతి సంవత్సరం 10% పెంచుతారంట. ఎక్కడైనా సంపాదన కోట్లలో ఉండాలి సార్, చదువు కోట్లలో ఉండడం ఏంటి సార్? దరిద్రం కాకపోతే. వీడేంటి ఫస్ట్ టైం లాయర్లా మాట్లాడుతున్నాడు? ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఆల్మోస్ట్ కటిక దరిద్రంలో మాలాంటి పేరెంట్స్ ఉంటే పెద్ద మనసు చేసుకొని 5 లక్షలు ఇస్తా అంట మన బాలీవుడ్ లాయర్. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం సార్, 5 లక్షలకు ఏమొస్తాయి సార్? తిప్పి కొడితే సంవత్సరం పొడుగున పాల డబ్బాలో డైపర్లో కూడా సరిపో. ఇప్పుడు ఈయన భాషలో చెప్పాలంటే ఇట్స్ రిడిక్యులస్ అండ్ ప్రిపోస్టరస్ అనేది అన్నాడు ఇందాక. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి రాంగ్ అయితే మొత్తం బట్టలు తిరుగుతాను. ఏంటి వీడు మాట్లాడతాడా? అందుకే సారిచ్చే మహాప్రసాదాన్ని ఓ పేపర్లో చుట్టి డైపర్లో పెట్టుకోమని చెప్పండి.